హాయ్ అండి, నమస్తే. నేను ఇందిరా ఫ్రమ్ ఇందు సెవెన్ రెసిపీస్. ఈరోజు నేను ఉగాది శ్రీరామనవమి రోజు నేను ఏం చేశానో మీ అందరికీ చెప్పబోతున్నాను. అందుకంటే ముందు మీ అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను మినపవడలు చేశాను. ఇంతకుముందు నేను మన ఛానల్లోని మినపవడలు 2-3 వెరైటీస్ పెట్టాను. ఒక్కసారి విజిట్ చేయండి. సో ఇప్పుడు నేను మినపవడలు అయితే చూపించటం లేదు. మనం ప్రతి పండగకి మినపవడలు చేసుకుంటాం కదా, తప్పదు. సో ఉగాది పచ్చడి చేశానండి. షడ్రుచులు మేళవించి చేసినటువంటి ఒక ఉగాది పచ్చడి, అంతే. అన్నిటికంటే ముందు ఇప్పుడు నేను మీకు బూరెలు చూపిస్తాను. బూరెలు నేను ఛానల్లో పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. సో ఇదైతే క్లియర్గా చూపిస్తాను, చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం తీసుకొని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మీరు మిక్సీలో రుబ్బుకోవాలనుకునే వాళ్ళు సపరేట్గా నానబెట్టుకొని వేరుగా రుబ్బుకోండి. గ్రైండర్లో రుబ్బినట్లయితే ఇలాగ ఒకేసారి కలిపేసి నానబెట్టేసి రుబ్బేసుకోవచ్చు. ఈ సోయాబీన్లో 1 పావు స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగ రుబ్బుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండి కంటే కొంచెం జారుగా ఉండాలి. ఇలా వేలు ముంచితే ఇలా వేళ్ళకి అతుక్కోవాలన్నమాట పిండి. మరి వాటర్లా జారకూడదు. దోశల పిండిలా చేయొద్దు. ఇడ్లీ పిండిలా చేసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ పిండి కానీ మీకు పలుచగా అయిపోతే కొంచెం బియ్యం పిండి కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు శనగపప్పు నేను ముందే నానబెట్టానండి, 2 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు వడగట్టేసి నేను కుక్కర్లో వేసి కొంచెం వాటర్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చేటట్లు చేస్తున్నాను. కొంచెం నీళ్ళు వేసుకోండి. చిన్న గ్లాస్తో 1 గ్లాసు నీళ్ళు వేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మనం వడగట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా పొడిగా వస్తే బూరెలు చాలా బాగా వస్తాయి. మనం మళ్ళీ బెల్లం కలుపుతాం కదా ఇందులోని. మనం శనగపప్పు ఎంత తీసుకున్నామో అంతే బెల్లం తురుము తీసుకోవాలండి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తురుము తీసుకుని ఇలా కొంచెం 1 స్పూను వాటర్ వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగించాలి. మీకు బూరెలు ఒక 4 రోజులు ఉండాలి అనుకుంటే మీరు కొంచెం చిన్న పాకం పట్టండి. మీకు డెఫినెట్గా బూరెలు అనేవి ఒక 4 రోజులు నిల్వ ఉంటాయి. సో ఇప్పుడు బెల్లం అయితే కరిగింది. చిన్న పాకం కూడా పెట్టాను నేను. ఇది మనం వడగట్టుకోలేదు కాబట్టి ఈ శనగపప్పు మిక్సర్లోని కొంచెం ఇలా వడగట్టేసుకుంటే ఈ పాకాన్ని మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం గరుగ్గా ఉంటే సరిపోతుంది. మనం గరిటతో కానీ స్పూన్తో కానీ ఇలా మెదిపిస్తే సరిపోతుంది, లేదంటే చేతితోనైనా సరే మెదిపిస్తే సరిపోతుంది. ఇలా పొడిగా ఉంటే చాలా బాగుంటుందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. ఈ శనగపప్పు ముద్దని మనం పాకంలో వేసినట్లయితే ఒకవేళ పాకం ఎక్కువైపోతే నీరు అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ శనగపప్పు మిశ్రమంలో మనం పాకం వేసామనుకోండి, కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకు కావాల్సినంత కలుపుకోవచ్చు. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పాకం మిగిలిపోతే పర్వాలేదు, కానీ ఇలాగ ఇది మిక్సర్ నీరు అయిపోతే మాత్రం మళ్ళీ శనగపప్పు ఉడకబెట్టుకొని అన్నీ చేయాలి, చాలా ఇబ్బంది పడాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. కొంచెం గట్టిగానే కలుపుకోండి, ఎందుకంటే ఇందులో ఇంకొక స్పూను నెయ్యి వేస్తాం మనం, మరి కొంచెం వాటరీగా అవుతుందన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి ఉండల్లా చేసుకుందాం. మీకు ఎంత బూరి కావాలో అంత ఉండ చేసుకోండి. దానికి రెట్టింపు మనం వేయించిన తర్వాత బూరి అవుతుందన్నమాట. ఇలా ఉండలు చేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టినటువంటి పిండి ఉంది కదండి, సోయా పిండి. ఇప్పుడు ఈ సోయా పిండిలో ఒక 4-5 ఉండలు ఇలా వేసేసి జస్ట్ ఆ ఉండ ఇలా పట్టుకొని ఇందులో వదలాలి. ఈ పిండి నుండి ఒక్కొక్క ఉండ ఇలా తీసి 5 వేళ్లతో ఇలాగా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలండి ఆయిల్లోని. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. వేడెక్కకుండా వేసామంటే మధ్యలోని ఈ లోపల ఉండే పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని మనకు కావాల్సినన్ని వేసుకొని ఒక 6 వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేయకండి. ఇలా ఈ పూర్ణాలు ఇందులో డ్రాప్ చేసి ఎర్రగా వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. నాకు బూరెలు తినేటప్పుడల్లా నాకు బ్రిటిష్ వాళ్ళు గుర్తొస్తారండి. ఒక స్టోరీ ఉంది కదా బ్రిటిష్ వాళ్ళ మీద, మీకు తెలుసా? మా అవ్వ చెప్పేది, బ్రిటిష్ వాళ్ళు బూరెని చూసి ఈ బూరె లోపలికి
పూర్ణాన్ని ఈ ఇండియన్స్ ఎలా పంపించారు అని చెప్పేసి తలబద్దలు కొట్టుకునేవారంట వాళ్ళు. సో సో మన ఇండియన్స్ టాలెంట్ ఏంటో వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాలేదు. ఇలా ఎర్రగా వేగిన తర్వాత బయటికి తీసుకోవాలి. సో బూరెలు అయితే రెడీ అయిపోయండి. ఇప్పుడు నేను పెసరపప్పు నానబెట్టి దాంట్లో కొంచెం బెల్లం వేసి పక్కన పెట్టుకున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను. శ్రీరామనవమికి ఏం చేస్తామండి, వడపప్పు అలాగే బెల్లం పానకం చేస్తాము. నానబెట్టిన పెసరపప్పు వడగట్టి అందులో కొంచెం బెల్లం వేసి పక్కన పెట్టుకుందాము. పానకం ప్రిపేర్ చేయడానికి ఒక వాటర్లోని బెల్లం పౌడర్ వేసుకొని ఒక అర స్పూన్ మిరియాల పౌడరు, కొంచెం శొంఠి పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత వేప పువ్వు కొంచెం వేసాను. లాస్ట్లో 2 తులసాకులు వేసుకుందామండి. ఈ బెల్లం శుభ్రంగా కరిగిన తర్వాత ఇందులో ఒక 2 తులసాకులు వేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేయడమే. పానకం రెడీ అయిపోతుందండి. వేప పువ్వు చాలామంది వేయరు, కానీ నేను వేస్తానండి. నాకు చిన్నప్పటి నుంచి నేను బెల్లం పాకంలోని వేప పువ్వును చూస్తున్నాను. సో బహుశా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి పెద్దలు వేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నాకు అదే అలవాటైంది. అందులో వేప పువ్వు చిన్నది వేస్తాను నేను. ఇప్పుడు పులిహోర ఎలా చేశానో చూపిస్తానండి. పులిహోరకి ముందుగా రైస్ని మనం వండుకొని కొంచెం పలుకుగా వార్చుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇలా పళ్ళెంలో వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు ఇవి 4 కూడాను సమపాళల్లో తీసుకొని కొంచెం ఎర్రగా వేయించి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ పొడి ఎంతైనా చేయండి, కానీ మనకు మాత్రం 1 స్పూన్ పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు వేద్దామండి. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. కొంచెం నూనె పడుతుందండి, పులిహోర కదా. నూనె కాగాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి సన్నగా తరిగింది వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇలా కాసేపు వేగాక కొంచెం సిమ్లో పెట్టి ఇప్పుడు నెమ్మదిగా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ శనగపప్పు, మినప్పప్పు కరకరలాడుతూ ఉండాలన్నమాట. చిన్నప్పుడు పులిహోర అలాగే ఉండేదండి. నిజంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం కదా. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం జీడిపప్పు పలుకులు, వేరుశనగపప్పు పలుకులు వేసుకోవాలి. ఈ 2 కూడా ఈ పులిహోరని హైలైట్ చేస్తాయి అన్నమాట. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వేసుకోవాలండి. పులిహోరకి ఎప్పుడు కూడా కరివేపాకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఫ్రెష్గా ఉండాలి. మీరు ఎంత వేస్తే అంత మంచి వాసన వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడాను ఎర్రగా వేగింది కదా, ఇది తీసేద్దామండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందులో నేను కొంచెం పసుపు పౌడర్ వేస్తున్నానండి, 1 పావు స్పూను. మళ్ళీ మనం చింతపండు పులుసులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది తీసి ఈ తాలింపు మిశ్రమాన్ని మనం వైట్ రైస్లో వేసుకుందాం. వైట్ రైస్లో పైన వేసేసి ఒక్కసారి కలిపేసి ఇలాగా స్ప్రెడ్ చేసి వదిలేయండి. ఇప్పుడు మనం ఏ కడాయిలోనైతే తాలింపు వేసుకున్నామో అందులోని చింతపండు పులుసుని వేసుకుందాము. ఈ తాలింపు నుండి మనం కొన్ని ఎండుమిర్చిని తీసుకొని ఈ కడాయిలో వదిలేయాలి. టేస్ట్కి తగ్గ ఉప్పు. మన తెలుగు వాళ్ళ సాంప్రదాయకమైనటువంటి వంటకం ఇది. సో అందుకే ఉగాది రోజు బూరెలని, పులిహోర, మినపవడలు ఇవన్నీ కూడా మన సాంప్రదాయకమైన వంటల్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టి ఉంచాను. ఆ గుజ్జును తీసి ఇందులో వేస్తున్నాను. ఇది ఇందులో వేసేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జు దగ్గరికి అయిన తర్వాత ఇందులో పసుపు 1 అర స్పూన్ వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇంగువ పొడి 1 అర స్పూన్ వేసుకోవాలి. మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఇలాగే చెప్పండి. మన సాంప్రదాయకమైన పండుగలకి సాంప్రదాయ వంటలను చేస్తామని, వాటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయని, అవి మన హెల్త్కి చాలా మంచిదని విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి. తెల్లవారు లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు కూడా పండగ రోజుల్లో ప్రతిదీ కూడాను, అలాగే ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటే. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఈ పులిహోరలో కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం కలిపిన తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టినటువంటి ఈ
మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ ఉంది కదండి, ఆ పౌడరు 1 స్పూన్ ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపిన తర్వాత ఒకసారి చేత్తో కూడా బాగా కలపాలి. కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇంకా కావాలంటే వేసుకోండి, లేదంటే సరిపోతే ఓకే. దానికంటే ముందు మనం దేవుడికి తీసుకోవాలి కదా, ముందు దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసుకోండి. మీకు పులుపు సరిపోకపోతే అప్పటికప్పుడు పులుపు కలుపుకోవాలంటే నిమ్మకాయ కలుపుకోవచ్చు. ఒకవేళ పులుపు ఎక్కువైతే మరి కొంచెం రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, యమ్మీ యమ్మీ పులిహోర కూడా రెడీ అయిపోయింది. బూరెలు, పులిహోర ఈ 2 కూడాను బ్రహ్మాండంగా వచ్చాయి కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇచ్చి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి హిందూ 7 రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు